నమో నమో ఎక్కడ విషయం గట్టిగా చెప్పండి గట్టిగా ఆశామాష కాదు. ఆలయ ధర్మకర్త పాత్ర చాలా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క కార్యక్రమానికి కూడా సహకరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అలా నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. సీనియర్స్ పశుపోషక యజమానులు అనేక పోటీలలో పాల్గొని అనేక పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. రెండవ జత వారు రెడీగా నాలన లేట్ చేయకూడదు. రెండవ తరగతి 80,000 రూపాయలు సాధించినటువంటి ఎన్నికతోని తిరుమల శివకృష్ణ యాదవ్ గారు 3,531 సాధించడం జరిగింది. అయితే రెండవ ఆరోగ్యవతి 10,000 రూపాయలు ఇంతకన్నా గట్టిగా ఇటువంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆలయ ధర్మకర్త తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ధర్మకర్త క్రీడలు ఎంతో మనము ఆకట్టుకుంటూ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. మా యొక్క గ్రామ పెద్దలు శ్రీనివాసుల గ్రామ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి అందరూ సహకరించి అందరి పెద్దల సహకారంలో ఇదే ఎంతో అత్యుత్సాహంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా అన్ని సంవత్సరాలను జరుపుకుంటున్నాం. ఈ యొక్క యువత ముందుకు ముఖ్యంగా రావడం అనేది నాకు చాలా సంతోషం. సో గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ యొక్క అందరి సహకారాలు చేయాలి. అలానే మన వెంకట గారు కూడా మనకు పూర్తి సహకారాలు అందించాలి. అందరికీ కూడా మన దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి మన పెద్దలు అందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా ఏదైనా ఒక విషయం చెప్పగానే స్వామి మేమంతా ఉన్నాము, అదే లోపల రాలేదు దయచేసి అన్న. సో ఆయన అందరూ మాకందరికీ కానీ అన్న అంతా పెద్దవాళ్ళు వీళ్ళంతా, మాకు తండ్రి సమానులు వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించండి, అందరూ సహకరించండి. మన యొక్క గ్రామీణ క్రీడలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా యొక్క చిన్నదాసరపల్లి గ్రామ పెద్దలకు మరియు అందరికీ చెన్నపల్లి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నరసింహస్వామి ఈ గవర్నమెంట్ గారు కూడా ప్రత్యేక నమస్కారాలను నేను తెలుపుకుంటూ ప్రతి ఒక్కసారి మా యొక్క కార్యక్రమాలన్నీ అన్న వచ్చి సహకరిస్తూ ఎంతో ఉపయోగంగా ఆ స్వామి నేను వినాలని చెప్పడం కూడా వారికి చాలా నిజంగా
ఈ యొక్క స్వామికి 1000 పొలం నుండి తెచ్చిన నీటితో అభిషేకించి శాంతపరచారట. అప్పటి నుంచి ఈ యొక్క స్వామి విశేషంగా దినదినాలు ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషమైన ఊర్జల సేవ, రాత్రి కల్ప సేవ జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో ప్రసిద్ధి ఏమిటంటే సంతానం లేని వారికి ఈరోజు దేవత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వామివారు రాత్రి రథవాహనం మీద ఈ చిన్నపాటి వరకు విశ్రాంతి విశేషం. తర్వాత రేపు ఉదయం కళ్యాణోత్సవము, తర్వాత చక్రస్నానం జరుగుతుంది. చక్రస్నానం మహాశ్రేష్టం సర్వసౌభాగ్యదాయకం. భారతదేశంలో గొప్ప దేవాలయంలోనే ప్రతి ఒక్కరి సరస్సు మీద ఉంచి చక్రస్నానం చేయించడం అనేది ఒక దేవాలయం ప్రత్యేకత. ఆ యొక్క చక్రస్నానం చేసినట్లయితే వారి గ్రహవాదులను తొలగిపోయి వాళ్ళ యొక్క కోరికలు ఉన్న కలదు అని నెరవేర్చిన పరిస్థితి. కావున భక్తాదులందరూ ఈ యొక్క విశేషమైన స్వామివారి దర్శనానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకెళ్ళి దేవస్థానం నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి భోజన వసతి ఉంది. భక్తాదులందరూ కూడా ఎంతమంది వచ్చినా అనేక అధిక సదుపాయాలను చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాదని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.